ఈ రకంగా అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరిస్తూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో కావచ్చు, వేరే సోషల్ మాధ్యమాల్లో ఈ రకంగా పెడుతూ ఉన్నారు. వీటి పట్ల అంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి విషయాలను ఉపేక్షించేది లేదని సీరియస్గా మాట్లాడారు. అంటే వీటి ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కదా. తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి ఈ విషయాల్లో పర్టికులర్గా? అలాగే ఈ వీడియోలకు అంటే మానసిక స్థితి ఎక్కువగా ఇవాళ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా చాలామంది, ఏం చెప్తారండి? ఆ, అంటే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడు కూడాను ఆ పిల్లల రైట్స్ నుంచి మొదలు పెడతాను. వాళ్ళ రైట్స్ అసలు ఎందుకు చేశారు, దాని నుంచి ఆ మానసిక యూనో కనెక్షన్ ఏంటి అన్నది మనం ఆలోచిద్దాము. చాలా వరకు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని వీడియోస్ తీయడం వల్ల అసభ్యకరమే కాకుండా మామూలుగా కూడా పిల్లల్ని ప్రతి వాటికి కూడాను వీడియోస్ తీస్తూ అవి పోస్ట్ చేస్తూ తెలియకుండానే చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళ ఐడెంటిటీ కానివ్వండి, లేకపోతే ఆ, వాళ్ళ పర్సనాలిటీ కానివ్వండి, వాళ్ళ ఇమేజ్ కానివ్వండి, సమాజం తోనే డెవలప్ అవుతుంది అని తెలియకుండానే మనం ఒక డెవలప్మెంట్ అన్నది చేసేస్తాం. ఓకే, సో దీంతో ఏమవుతుందంటే రేపు చైల్డ్ ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఫెయిల్యూరే కాదు, ఆ చైల్డ్ చేసే యాక్టివిటీకి యాక్సెప్టెన్స్ లేకపోతే కూడాను ఆ ఆ చైల్డ్ ఏంటంటే అసలు నాకు ఇంకా సెల్ఫ్ వర్త్ లేదు, అంటే నాకు విలువ లేదు అన్న ఒక మానసిక ఒత్తిడికి చైల్డ్ గురవ్వడం అన్నది జరుగుతుంది. సో ఎప్పుడు ఒక చైల్డ్ ఒక గ్రోత్ కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, సమాజం యాక్సెప్టెన్స్తో ముడిపడి ఉందో అక్కడ తెలియకుండానే మనం చైల్డ్లో ఒక యాంగ్జైటీ క్రియేట్ చేస్తున్నాము, చైల్డ్లో ఒక మానసిక ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాము. సో అది మీరు క్లియర్గా ఏంటి అంటే ఒక చైల్డ్ రైట్ ఫర్ డెవలప్మెంట్ వైలేట్ చేసినట్టే అవుతుంది. రెండోది ఏంటి అంటే ప్రతి చైల్డ్కు కూడాను ఇంకొక రైట్ ఏంటి అంటే రైట్ టు పార్టిసిపేషన్. అంటే దేంట్లో అన్నా పార్టిసిపేట్ అవ్వాలి అంటే ఒక చైల్డ్కి కూడాను మనం అవకాశం ఇవ్వాలి అని. ఆ పార్టిసిపేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ చైల్డ్ వచ్చేసేసి కన్సర్న్ ఇవ్వగలిగే మానసిక స్థితి ఉండాలి. ఇప్పుడు ఆ చైల్డ్కి ఏంటో తెలియదు. ఇప్పుడు ఒక చిన్న పాపనో చిన్న బాబునో తిడుతూ ఒక వీడియో పెడుతూనో, అరుస్తూ ఒక వీడియో పెడుతూనో, యూనో దాంతో వ్యూవర్షిప్ గెయిన్ చేస్తూనో చేయడం వలన చైల్డ్కి అసలు ఏం జరుగుతుందో తెలియదు. సో అక్కడ కంప్లీట్ క్లియర్ వైలేషన్ ఆఫ్ రైట్ టు పార్టిసిపేషన్ అనేది వైలేట్ అవుతుంది అక్కడ, ఎందుకంటే చైల్డ్ కన్సర్న్ ఇవ్వలేరు కాబట్టి. మూడోది ఏంటి అంటే చైల్డ్కి రైట్ టు ప్రొటెక్షన్, అది చాలా చాలా ముఖ్యమైన మన 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 అంశంలో ఉన్న ఒక యాక్ట్. ఒక డిజిటల్ స్పేస్లో ఒక చైల్డ్ పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవి పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ చైల్డ్ ప్రొటెక్షన్ అది ఎలా యూస్ చేయబడుతుందో అన్నది మన కంట్రోల్లో లేదు. ఒక్కసారి డిజిటల్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చైల్డ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అన్నది మనకు తెలియదు. సో ఆబ్వియస్గా ఏంటి అంటే అక్కడ రైట్ టు ప్రొటెక్షన్ కూడాను మనము అక్కడ అక్కడ మనము వైలేట్ చేస్తున్నాము. సో ఎప్పుడెప్పుడు ఒక చైల్డ్ రైట్స్ని మనం వైలేట్ చేస్తున్నామో వాళ్ళ ఎదుగుదలలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న ప్రొటెక్షన్లో కానివ్వండి, వాళ్ళకున్న పార్టిసిపేషన్లో కానివ్వండి చేస్తే కనుక ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ వచ్చి రైట్ టు సర్వైవల్ మీద కూడా పడుతుంది. అంటే ఆ చైల్డ్ ఒక హెల్దీగా గ్రో అవ్వడం అన్నది జరగదు. బట్ పేరెంట్స్కి ఇది అర్థం కాక ఏం చేస్తుంటారు అంటే చాలా వరకు యూనో వీళ్ళ వ్యూవర్షిప్ కోసం అనుకోండి, లేకపోతే వీళ్ళకున్న సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడం కోసం అనుకోండి, ఒక చైల్డ్ని హ్యూమన్ బీయింగ్గా కాకుండా ఒక ప్రాపర్టీగా వాడడం జరుగుతుంది. ఎందుకంటే చైల్డ్ డజంట్ నో ఏం చేస్తున్నారో ఒక చైల్డ్ తెలియని పరిస్థితిలో ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఇంకా మానసిక ఎదుగుదల కంప్లీట్గా కాకపోవడం. సో అలా చేసినప్పుడు ఒక చైల్డ్ని ప్రాపర్టీగా వాడడం కూడాను ఒక రకంగా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైలేషన్స్. సో దీంతో ఒక చైల్డ్ మానసిక ఎదుగుదల మీద చాలా దెబ్బ పడుతుంది. అండ్ దెన్ వాళ్ళ సెల్ఫ్ వర్త్ మీద, పెద్ద అయిన తర్వాత సెల్ఫ్ వర్త్ మీద దెబ్బ పడుతుంది. అండ్ మీడియాలో అబ్యూస్ చేసినప్పుడు అది కూడాను ఒక ట్రామా కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం చూసామంటే ఓవరాల్గానే ఒక పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్ మీద అది చాలా దెబ్బ పడే అవకాశం ఉంది. అండ్ ఒకరు చేస్తున్నారు కదా అని మీరు ఇంత ముందర చెప్పినట్టు, ఒకరు చేస్తున్నారు కదా అని ఒక హర్డ్ సైకాలజీ ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు కదా, మనం చేస్తే ఎందుకు తప్పు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అదొక ఫన్నీ ఎంటర్టైన్మెంట్, అంటే హార్మ్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్న బ్రాండ్ కిందనే చాలా వరకు చేస్తున్నారు. బట్ దాని వెనక చాలా స్లోగా అది చాలా పెద్ద ఎత్తున హామ్ చేస్తుంది అన్న ఒక విషయాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
మీరు అన్నట్లుగా అంటే ఇటువంటివన్నీ వీడియోస్ ఇటీవల కాలంలో యూట్యూబ్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. యూట్యూబర్స్ కొంతమంది వ్యూస్ కోసం